తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఒకరు ఈ పిటిషన్ వేశారు. బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకు వస్తుందని పిటిషన్లో తెలిపారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని నిలిపేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఉచిత పథకం వల్ల అనవసరంగా ఇబ్బంది కలుగుతోందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుందని, దీన్ని ప్రభుత్వం భరించడం కూడా సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం సరికాదన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉచిత ప్రయాణాన్ని నిలిపేయాలని కోరారు పిటిషనర్.